అరే ఏంట్రా ఇది, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? హాయ్ గైస్, నేను ఈరోజు కంప్లీట్ ఇన్స్టలేషన్ ఆఫ్ క్యాలీ లినక్స్ ఇన్ వర్చువల్ బాక్స్ అయితే చూపిస్తాను. సో ముందుగా ఈ క్యాలీ లినక్స్ వెబ్సైట్లోకి వచ్చేయండి, www.cali.org. సో ఈ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇది క్యాలీ లినక్స్ అఫీషియల్ వెబ్సైట్. సో ఇక్కడ డౌన్లోడ్ బటన్ కనిపిస్తుంది కదా, డౌన్లోడ్ బటన్ వస్తే ఇక్కడ ప్లాట్ఫామ్ అడుగుతుంది. అంటే బేర్ మెటల్ అయితే డ్యూయల్ బూట్. ఇది మనకి డ్యూయల్ బూట్ అక్కర్లేదు, మన వర్చువల్ మెషిన్ కావాలి. సో మన వర్చువల్ మెషిన్లో ఇన్స్టాల్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ వర్చువల్ బూట్. సో నేనైతే 64 బిట్ ఇన్స్టాలర్, నాదైతే 64 బిట్ కాబట్టి 64 బిట్ ఇన్స్టాల్ చేస్తున్నాను. ఎందుకంటే మీది ఒకవేళ ఈ బిట్స్ గురించి తెలియకపోతే అది కూడా చూపిస్తాను. సో మీది 64 బిట్ 32 బిట్ అని తెలుసుకోవడానికి go to settings and then system and then about. సో ఇక్కడ ఉంటుంది సిస్టమ్ టైప్ 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ అని. సో ఇది ఎలా తెలుసుకోవాలన్నది. సో క్యాలీ లినక్స్ ఐఎస్ఓ ఫైల్ అయితే డౌన్లోడ్ అయిపోయింది. నెక్స్ట్ ఇన్స్టాలేషన్. సో ఇన్స్టాలేషన్కి నేను వర్చువల్ బాక్స్ అయితే వాడుతున్నాను. సో వర్చువల్ బాక్స్ అయితే సో ఇది సో దీన్ని అయితే డిలీట్ చేద్దాం ఫస్ట్. ఇది నా నా పాతది. సో రిమూవ్ చేద్దాం. సో డిలీట్ ఆల్ ఫైల్స్. సో ఇక్కడ న్యూ అని కనిపిస్తుంది కదా, సో న్యూ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ ఏదైతే పేరు పెడతామో అది ఇక్కడ కనబడుతుంది. ఇందాక నేను ఖాళీ అని పాత లాస్ట్ మెషిన్కి నేను క్యాలీ అని పెడితే ఇక్కడ క్యాలీ అని కనబడుతుంది. సో క్యాలీ లినక్స్ అని పెడతాను, లినక్స్. సో లినక్స్ టైప్ అండ్ డెబియన్ 64 బిట్ అని పెట్టుకోండి. ఎస్, నెక్స్ట్ పెట్టండి. అండ్ నేనైతే మ్యాక్సిమం పెడతాను. నెక్స్ట్ అండ్ క్రియేట్ అండ్ నెక్స్ట్ అండ్ నేనైతే ఇక్కడ 75 ఇస్తాను. సో నెక్స్ట్ క్రియేట్. ఇదిగోండి, ఇక్కడ క్రియేట్ అయింది ఒక వర్చువల్ సిస్టమ్ అనేది. సో నెక్స్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ సో అడ్వాన్స్ అండ్ ఇక్కడ బై డైరెక్షనల్ అండ్ ఇక్కడ కూడా బై డైరెక్షనల్ అండ్ డిస్క్ ఇన్ఫెక్షన్ అవన్నీ అలా వదిలేండి. సో సిస్టమ్ ప్రాసెసర్లో నేను 4 పెట్టుకుంటున్నాను మ్యాక్సిమం. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టోరేజ్, ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్. సో చూసే డిస్క్ ఫైల్ అండ్ మనం ఎక్కడైతే డిస్క్ ఫైల్ పెట్టుకున్నామో సో అక్కడికి వెళ్ళాలి. సో ఇది సో సో ఇది ఓపెన్ అండ్ ఇది. సో మనం డిస్క్ ఫైల్ అయితే పెట్టేసాం ఇంకా. అండ్ ఇవన్నీ యాజ్ తీసారు వదిలేయండి. సో స్టోరేజ్ అండ్ ఓకే మీద క్లిక్ చేయండి. సో ఇంకా స్టార్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇది అయితే స్టార్ట్ అవుతుంది. సో వెయిట్ చేద్దాం. ఓకే, స్టార్ట్ అయింది. అండ్ నేను ఫుల్ స్క్రీన్లో పెట్టేస్తా. సో ఇక్కడ గ్రాఫికల్ ఇన్స్టాల్ ఉంది కదా, గ్రాఫికల్ ఇన్స్టాల్ అని కొట్టండి. సో ఎంటర్ టైప్ నొక్కండి. సో ఎంటర్ అయితే టైప్ చేసాం. ఇప్పుడు ఇన్స్టాలేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సో ఇంగ్లీష్ continue. Station will be time zone. So time zone India. So continue. And American English continue. And installation media అయితే ఇన్స్టాలేషన్ స్టార్ట్ ఉంది. సో సో ప్లీజ్ ఎంటర్ ద హోస్ట్ నేమ్ అని అడుగుతుంది. సో నేను ఇక్కడ కోడ్ అని పెడతాను. నెక్స్ట్ అండ్ డొమైన్ నేమ్ మనకి ఏం లేదు కాబట్టి కంటిన్యూ అనిపించింది. సో నెక్స్ట్ అండ్ ఫుల్ నేమ్ ఆఫ్ యూజర్ది. సో యూజర్ది ఫుల్ నేమ్ అడుగుతుంది. మీరు ఏమని పెట్టుకుంటారు? ఫర్ సపోజ్ మీరు కార్తిక్ అంటే కార్తిక్ అని పెట్టుకోండి. సో నేను ఇక్కడ మెమ్ కైండ్ అని పెడతా, బాగుంటుంది చూడడానికి. అండ్ నెక్స్ట్
అండ్ యూజర్ నేమ్ ఆఫ్ అండ్ మెయిన్ స్టెప్ ఇది పాస్వర్డ్, అంటే మనం లాగిన్ చేయడానికి పాస్వర్డ్ అయితే ఇది. సో నేనైతే అండ్ నా పాస్వర్డ్ అయితే పెట్టుకున్నాను. ఒక్క నిమిషం. అండ్ అండ్ ఒక్క నిమిషం. ఇక్కడ పాస్వర్డ్ పెట్టుకోవాలి. పాస్వర్డ్ అయిపోయిన తర్వాత కంటిన్యూ. అండ్ నెక్స్ట్ సెట్టింగ్ అప్ ద క్లాక్ అంట. అంతా అయిపోతుంది. సో కంటిన్యూ మీద క్లిక్ చేయండి అండ్ కంటిన్యూ అండ్ కంటిన్యూ అండ్ కంటిన్యూ. అండ్ ఇక్కడ వచ్చేసి మనం యాస్ అయితే కొట్టాలి అండ్ కంటిన్యూ. అండ్ ఇన్స్టలేషన్ స్టార్ట్ అయిపోతుంది బేసిస్. సో ఇన్స్టలేషన్ కంప్లీట్ అయ్యే స్టేజ్కి వచ్చేసింది. సో ఇన్స్టలేషన్ ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఇక్కడ మెయిన్ స్టెప్ ఇది, ఎన్విరాన్మెంట్ని చూస్ చేసుకోవడం. సో నేనైతే ఇక్కడ ఎక్స్ఎఫ్సి బదులు జీనోమ్ అయితే చూస్ చేసుకుంటా. ఇది నాకైతే చాలా ఇష్టం జీనోమ్ అనేది. సో మీకు కావాలంటే ఎక్స్ఎఫ్సి ఉంచుకోండి. సో కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను నేనైతే. సో ఇక్కడైతే ఇది స్టార్ట్ అవుతుంది. అండ్ సో ఇన్స్టలేషన్ అవుతుంది. 5 minutes అయిపోతుంది అనుకుంటా. సో చూద్దాం. సో ఇన్స్టలేషన్ ఆల్మోస్ట్ అయిపోయింది. నాకు ఇది నాది లో ఎండ్ కంప్యూటర్ కాబట్టి నాకు చాలా టైం పడుతుంది. అండ్ నాది ర్యామ్ వచ్చేసి 8 GB ర్యామ్ అండ్ Ryzen 5 ప్రాసెసర్. అండ్ సో సెలెక్ట్ అండ్ ఇన్స్టాల్ సాఫ్ట్వేర్ అండ్ యాక్సెస్ ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఇట్ సీమ్స్ లైక్ ఇన్స్టలేషన్ ఆపరేటింగ్ సిస్టమ్. సో అండ్ కంటిన్యూ అండ్ షెల్ బాక్స్ అండ్ కంటిన్యూ. అండ్ ఇప్పుడు గ్రబ్ అయితే ఇన్స్టాల్ అవుతుంది. జిఆర్యూబి అనుకోవచ్చు మీరు. అండ్ సో ఇన్స్టలేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు సిస్టమ్ అయితే రీబూట్ అవుతుంది. సో కంటిన్యూ మీద క్లిక్ చేయండి అండ్ సిస్టమ్ అయితే రీబూట్ అవుతుంది. అదిగోండి. సో అదిగోండి, బూట్ లోడర్ అయితే లోడ్ అవుతుంది. అండ్ సో ఇదిగో ఖాళీలోగా పడింది. అండ్ హియర్ వి గోస్. సో వెయిట్ చేద్దాం. సో ఇన్స్టలేషన్ అయితే అయిపోయింది. ఎంటర్. అండ్ ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది. వెయిట్ ఒక్కసారి. ఓకే. అండ్ మన క్యాలీ వెయిట్ ఇదిగోండి మన క్యాలీ. సో ఇక్కడ ఫుల్ స్క్రీన్ అయితే రావట్లేదు. సో నేను ఫుల్ స్క్రీన్ కోసం ఇంకో 4 స్టెప్స్ ఉంటాయి. ఆ 4 స్టెప్స్ని మీరు ఫాలో అవ్వాలి. ఈ 4 స్టెప్స్లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి సిస్టమ్ని రీస్టార్ట్ చేయాలి. ఒకవేళ సిస్టమ్ రీస్టార్ట్ అయినా కూడా ప్రాబ్లం సేమ్ ఉంటే ఇప్పుడు రైట్ సైడ్లో ఉన్న Ctrl+Fని నొక్కండి. సో ఫుల్ స్క్రీన్లోకి అయితే వెళ్ళిపోతుంది. సో ఫుల్ స్క్రీన్లో వెళ్ళిపోవడం వల్ల సేమ్ మన విండోస్ ఎట్లా వాడుతున్నామో సేమ్ అదే క్యాలీ లినక్స్ టోటల్ వచ్చేస్తుంది. అంటే ఇట్లాగ వర్చువల్ బాక్స్లో
పైన ఇట్లాగా ఆప్షన్స్ అని ఇట్లాగా ఫైల్ అని అట్లా ఆప్షన్స్ ఉన్నాయి కదా, అవి ఏమి కనబడవు అనమాట. సో ఫుల్గా వచ్చేసింది. అవన్నీ కిందకు వస్తాయి డౌన్కి, అంటే చిన్న ఒక బార్ అయితే ఫ్లోట్ అవుతూ ఉంటుంది. ఆ ఫ్లోటింగ్ బార్లో ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో అదైతే చాలా యూజర్ ఫ్రెండ్లీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది దాంట్లో. రైట్ కంట్రోల్ ప్లస్ ఎఫ్ అంటే రైట్ కంట్రోల్ అంటే రైట్ సైడ్ ఉన్న కంట్రోల్, అంటే టూ కంట్రోల్స్ ఉంటాయి కదా, లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్ ఒకటి. సో రైట్ కంట్రోల్ ప్లస్ ఎఫ్ నొక్కండి. సో సో వ్యూ ఫుల్ స్క్రీన్ మోడ్ స్విచ్ అండ్ అండ్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయింది.